హాయ్ ఎవ్రీవన్. ప్రీవియస్ వీడియోలో మనం పైథాన్ అసలు ఏంటి, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటి, వాటి కోసం తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మన మెషిన్లో పైథాన్ని ఎలా ఇన్స్టాల్ చేయాలి. ఓకే, ఇది డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టమ్కి ఒక్కొక్క ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అయితే ఉంటుంది, బట్ మోర్ ఓవర్లీ సేమ్ ఉంటుంది. బట్ ఇఫ్ యూ నో యూ విల్ అండర్స్టాండ్. ఓకే, నౌ సో ఇన్స్టాలేషన్. సో డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టమ్స్ అన్నాను కదా. వాట్ ఆర్ దోస్ ఆపరేటింగ్ సిస్టమ్స్? మ్యాక్ ఓఎస్ అని, Windows, Linux, Ubuntu, whatever. Okay, Ubuntu is like kind of Linux operating system only. So, asal installation alla cheyali. I have a document here. If you go through this, ee document mana GitHub page lo aithe nenu upload aithe chestanu. You can get an idea by reading this document how to install it. So, first process. Go to Python. It will take you to a page. This URL will take you to a page like this. If you click on this link, it will open up this పేజ్. ఈ పేజ్ ఏంటంటే పైథాన్ కమ్యూనిటీ ఉంది కదా, వాళ్ళది. ఓకే, వీళ్ళ ప్యాకేజెస్ కానీ వాట్ ఎవర్ ద లేటెస్ట్ బిల్స్ దే ఆర్ రిలీజింగ్, ఇక్కడ మీకు అన్ని అవైలబుల్ అయితే ఉంటాయి. సో పైథాన్లో కూడా డిఫరెంట్ వర్షన్స్ ఉంటాయి. ఇప్పుడు మన ఆండ్రాయిడ్ ఫోన్ ఉంది, యూఆర్ గెటింగ్ సాఫ్ట్వేర్ అప్డేట్స్, రైట్? ఇన్ ద సేమ్ వే ఎవ్రీ ప్యాకేజ్ ఆర్ ఎవ్రీ పైథాన్ విల్ గెట్ ఎవ్రీ టైమ్ యూ విల్ గెట్ డిఫరెంట్ వర్షన్స్, ఒక అప్డేట్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఓకే, అండ్ సీ హియర్ డౌన్లోడ్ ద లేటెస్ట్ వర్షన్ ఆఫ్ మ్యాక్ ఓఎస్. Okay, this is, if you click here, it will download some files or a executable file. So మీరు ముందు డౌన్లోడ్ చేసే ముందు you have to understand, first you have to check whether Python is available in your computer or not. That is very important. So if you are using Windows operating system, just open command prompt. I'm using Mac OS, so I'm opening terminal. Okay, so after opening this, just hit python -version. See, so ఈ కమాండ్ ఇవ్వగానే it has given something, right, for me. What is that? Python 3.1.3.2, because this is the version, this is the Python. So Python అనేది నా సిస్టంలో ఇన్స్టాల్ అయ్యి ఉంది. ఓకే, ఇఫ్ అలా కాకుండా మీరు సంథింగ్ పైథాన్ ఎంటర్ చేసేటప్పుడు, ఈ కమాండ్ ఎంటర్ చేసేటప్పుడు మీకు ఇలా వచ్చింది అనుకోండి, కమాండ్ ఆర్ అవుట్పుట్ ఇలా వచ్చేటప్పుడు కమాండ్ నాట్ ఫౌండ్ ఆర్ నాట్ రికగ్నైజ్డ్, దాట్ మీన్స్ పైథాన్ అనేది మీ సిస్టంలో ఇన్స్టాల్ అయ్యలేదు. అప్పుడు మీరు ఏం చేయాలంటే ఆ ఫస్ట్ యూఆర్ఎల్ ఓపెన్ చేసి దీన్ని డౌన్లోడ్ చేయాలి. డౌన్లోడ్ చేసిన తర్వాత ఇట్ విల్ జస్ట్ ఆ ఫైల్పై క్లిక్ చేసి, డౌన్లోడ్ అయిన ఫైల్ ఇలా ఉంటుంది, దానిపై క్లిక్ చేసి ఇన్స్టాల్ చేయమంటుంది. ఓకే, విండోస్ యూజర్స్ ఉంటారు కదా, అందులో మీకు ఒక ప్రాంప్ట్ అనేది అడుగుతుంది. డూ యూ వాంట్ టు యాడ్ పైథాన్ టు యువర్ పాత్? దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ఆ పాత్ అక్కడ చెక్ బాక్స్ ఉంటే దాని మీద చెక్ చేయాలి. ఓకే, దెన్ ఓన్లీ ఇట్ విల్ యాడ్ యువర్ పైథాన్ టు యువర్ సిస్టమ్ పాత్. ఓకే, అప్పుడు మాత్రమే మీకు రికగ్నైజ్ చేస్తుంది కమాండ్ లైన్లో, కానీ గ్లోబల్గా మీకు రికగ్నైజ్ అయితే చేస్తుంది పైథాన్. ఓకే, అది మీరు పక్కాగా చెక్ చేయాలి. లేదు, చెక్ చేయలేదు, అప్పుడు మీకు ఒక ఎర్రర్ అయితే వస్తుంది. సి వాట్ ఈస్ దట్ ఎర్రర్? ఫస్ట్ చూద్దాం ముందు. సెకండ్, డౌన్లోడ్ అయిన తర్వాత రన్ ద డౌన్లోడ్ ఫైల్ అండ్ ఓపెన్ ద ఇన్స్టాలర్ స్క్రీన్. చెక్ ద బాక్స్ దట్ సేస్ యాడ్ పైథాన్ టు పాత్. యాజ్ ఐ సెడ్, దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. నౌ దెన్ క్లిక్ ఇన్స్టాల్ నౌ. ఇంకా కొన్ని పాపప్స్ అయితే వస్తాయి, జస్ట్ మీరు అన్నింటికి యాక్సెప్ట్ చేస్తే అది మీకు ఇన్స్టాల్ అయితే అయిపోతుంది. ఇన్స్టాల్ అయిన తర్వాత మీరు కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి, ఇప్పుడు చెప్పాను కదా కమాండ్, దట్ ఈస్ పైథాన్ -version. ఓకే, అదైతే మీరు రన్ చేయాల్సి అయితే ఉంటుంది. అప్పుడు మీకు రికగ్నైజ్ అవుతుంది పైథాన్ అలాంగ్ విత్ వాట్ ఈస్ ద వర్షన్ యువర్ సిట్టింగ్ ఇన్ అని. ఓకే, నౌ పిప్ కోసం తర్వాత చెప్తా. నౌ ఇఫ్ ఇట్ షోస్ ద వర్షన్ పైథాన్ ఈజ్ నాట్ ఇన్స్టాల్డ్ కరెక్ట్లీ, ముందు చెప్పాను కదా, అప్పుడు మనం ఏం చేయాలంటే పైథాన్ ఈజ్ నాట్ రికగ్నైజ్డ్ అనే ఒక ఎర్రర్ వస్తుంది. అప్పుడు మీరు సిస్టమ్ వేరియబుల్స్ అని మీరు వినే ఉంటారు. ఓకే, ఓపెన్ ఫైల్ ఎక్స్ప్లోరర్ అండ్ గో టు ద ఫోల్డర్. ఇది ఫోల్డర్. మీరు విండోస్ అయితే ఇలా ఉంటుంది, యూజర్స్, యువర్ నేమ్, యాప్ డేటా, లోకల్, ప్రోగ్రామ్స్, పైథాన్ అండ్ ద వర్షన్. ఇందులోకి వెళ్ళి ఈ పాత్ని కాపీ చేసుకోండి. అలానే ఇంకో పాత్ కూడా, కాపీ దిస్ పాత్ అండ్ ఆల్సో స్క్రిప్ట్స్ ఫోల్డర్. పైథాన్ 3x ఉంది కదా, ఈ ఫోల్డర్ తర్వాత ఇంకొక స్క్రిప్ట్స్ ఫోల్డర్ అని ఒకటి ఉంటుంది మీకు. ఓకే, ఆ స్క్రిప్ట్స్ ఫోల్డర్ను కూడా మీరు కాపీ చేసుకొని, సో విండోస్ బటన్పై క్లిక్ చేసి ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేసి ఎడిట్ సిస్టమ్
ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్. ఓకే, ఇది ఓపెన్ చేసిన తర్వాత ఒక డైలాగ్ ఉంటుంది, క్లిక్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్, క్లిక్ ఆన్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్. అండర్ సిస్టమ్ వేరియబుల్స్ టూ బాక్సెస్ ఉంటాయి మనకి ఇక్కడ. వన్ యూజర్ వేరియబుల్స్ అండ్ సిస్టమ్ వేరియబుల్స్. గో టు సిస్టమ్ వేరియబుల్స్ అండ్ క్లిక్ ఆన్ పాత్ అండ్ క్లిక్ ఆన్ ఎడిట్ అండ్ దెన్ న్యూ. ఒక న్యూ పాత్ని క్రియేట్ చేసి జస్ట్ పేస్ట్ చేయండి. ఓకే, సో పేస్ట్ చేసిన తర్వాత నౌ సేవ్ చేసిన తర్వాత అప్పుడు మళ్ళీ మీరు రన్ చేస్తే ఇట్ విల్ ఏబుల్ టు రికగ్నైజ్. ఈ ప్రాబ్లం మీకు ఎప్పుడు వస్తుంది, మీరు ఎప్పుడైతే ఆ చెక్ బాక్స్ అయితే చెక్ చేయలేదో ఇన్స్టాల్ చేసేటప్పుడు ఆర్ కరెక్ట్గా ఇన్స్టాల్ అవ్వకపోతే ఆ సిచ్యువేషన్స్లో మీకు ఈ ప్రాబ్లం అయితే వస్తుంది. దెన్ యూ హ్యావ్ టు ప్రాసెస్ ఆర్ డూ ఆల్ దీస్ స్టెప్స్. ఓకే, వన్స్ మీరు ఒక లైక్ ప్రాక్టికల్గా చేసేటప్పుడు యూ విల్ గెట్ ఎ బెటర్ అండర్స్టాండింగ్. ఓకే, జస్ట్ ఫాలో దిస్ డాక్యుమెంట్, ఇట్ విల్ బి వెరీ క్లియర్. నౌ ఫర్ macOS it is very simple, just download it and run. ఓకే, డౌన్లోడ్ చేసి రన్ చేస్తే ఆటోమేటిక్గా అది ఇన్స్టాల్ అయితే అయిపోతుంది. మళ్ళీ అగైన్ ఓపెన్ చేసి జస్ట్ చెక్ చేసుకోవడమే వేర్ ఇట్ ఈస్. వేర్ ఇస్ మై కమాండ్, యా హియర్. ఓకే, నౌ ఐల్ గెట్ దిస్ అవుట్పుట్ ఇన్ కేస్ పైథాన్ అనేది ఇన్స్టాల్ అయిపోతుంది. ఓకే, దిస్ ఈజ్ ఇన్స్టాలేషన్ పార్ట్ గైస్. ఓకే, నౌ విల్ బి గోయింగ్ టు next topic, that is Python variables, data types and conversion and size of details. Okay, this is where the actual Python programming starts. Okay, so ఇది మనం నెక్స్ట్ వీడియోలో అయితే చేద్దాం. ఇన్ కేస్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ if you're facing any problems while installing Python, just put a comment on the comment section.